జగిత్యాల పట్టణంలోని శివవీధి ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమం జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఊటూరి నవీన్ గారి అధ్యక్షతన జరగగా మొదటగా అతిథులు వైశ్యుల కులదైవం వాసవిమాత చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులుగా కోటగిరి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. తదుపరి ప్రధాన కార్యదర్శిగా కాసం సుధాకర్, కోశాధికారిగా సంగం రంజిత్, ఉపాధ్యక్షులుగా పాల్తపు భూమేశ్వర్, జవ్వాజీ సందీప్, భువనగిరి సురేష్, గౌరిశెట్టి శిరీష, జాయింట్ సెక్రటరీలుగా విఎల్ఎన్ రావు, కోటగిరి రాజశేఖర్, కార్యవర్గ సభ్యులుగా ఊటూరి రమేష్, లింగా మధు, నరేందుల లింగమూర్తి, చింత లక్ష్మణ్, కిరణ్, కట్కం హరీష్, సామ వీరేశం, కొత్త కిరణ్, జైశెట్టి సుజిత్, జవ్వాజీ మిథున్, జైశెట్టి కార్తిక్, వావిలాల శ్రావణ్, కాశం ఉమారాణిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. శివవీధి ఆర్యవైశ్య సంఘం యొక్క ఈరోజు ఉగాది పర్వదినాన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకున్నందుకు చాలా సంతోషం. అలాగే ఎప్పటిలాగే ఉగాది పర్వదినాన్ని కూడా సాయంకాలం వేళ పంచాంగ శ్రవణం శ్రీ బ్రహ్మశ్రీ జగన్మోహన్ శర్మ గారి ఆధ్వర్యం లోపల పంచాంగ శ్రవణం చేసుకోవడం జరుగుతుంది. కోటగిరి సంజయను నేను శివవిధి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా సంఘం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ సంఘం యొక్క నియమన నిబంధనలను లోబడి సంఘం యొక్క శ్రేయస్సు మరియు అభివృద్ధికై పాటుపడతానని సభ్యులు అభ్యర్థించిన వృత్తి ధర్మాన్ని జయప్రదంగా చేస్తానని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి మాత. గారిని కోరుతున్నాను. కంగ్రాచులేషన్ సంజయ్ గారు. కూర్చోండి, ఇలా కూర్చోండి బాబు. పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారిని మాజీ ముందు శ్రీ గోల్ శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా కోరుతున్నాను. కాసం మధు అని నేను శివవీధి ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా సంఘం యొక్క ఔన్నత్యంను కాపాడుతూ సంఘం యొక్క నియమ నిబంధనలు లోబడి సంఘ శ్రేయస్సు మరియు అభివృద్ధికై పాటుపడుతూ సంఘ సభ్యులు నాకు అప్పగించిన విద్యుక్త ధర్మాన్ని జయప్రదంగా నిర్వహించగలనని మీ అందరి సమక్షంలో పదవి స్వీకార ప్రమాణం చేయుచున్నాను.
అదన్న కిందికి సంగం రంజిత్ కుమార్ గారిని తాజా మాజీ కోశాధికారి గారు కోరిశెట్టి గణేష్ గారి ప్రమాణ స్వీకారం చెప్పాల్సి కోరుతాను. రంజిత్ కుమార్ నేను శివగిరి ఆర్యవైశ్య సంఘం కోశాధికారిగా సంఘం యొక్క ఔన్నత్యంను కాపాడుతూ సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి సంఘ శ్రేయస్సు మరియు అభివృద్ధిపై పాటుపడుతూ సంఘ సభ్యులు నాకు అప్పగించిన విద్యుత్ ధర్మాన్ని జయప్రదంగా నిర్వహించగలనని మీ అందరి సమక్షంలో పదవి స్వీకార ప్రమాణం చేయుచున్నాను. భువనేశ్వర్ పార్థిపాను నేను భువనగిరి సురేష్ నేను శివవీధి ఆరవ సంఘం ఉపాధ్యక్షుడు నిత్యం వారి సంఘ నిబంధనలకు మరియు అభివృద్ధికి ఏర్పడు సభ్యులు నాకు అప్పగించిన విద్యుత్ జయప్రదించగలనని మీ అందరి సమ్మ పదవీ ప్రమాణం చేయించు. శివవీధి ఆది సంయుక్త కార్యదర్శిగా సంఘం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ సంఘం యొక్క నియమ నిబంధనలు లోబడి సంఘ శ్రేయస్సు మరియు అభివృద్ధికై పాటుపడుతూ సంఘ సభ్యులు నాకు అప్పగించిన వ్యక్తిత్వ ధర్మాన్ని జయప్రదంగా నిర్వహించగలనని మీ అందరి సమక్షంలో పదవీ స్వీకార ప్రమాణం చేయించున్నాను. జై వాసవి. అను నేను అంటే మీ పేరు అనుకోండి. శివవీధి ఆర్యవైశ్య సంఘం డైరెక్టర్గా సంఘం యొక్క ఔన్నత్యంను కాపాడుతూ సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి సంఘ శ్రేయస్సు మరియు అభివృద్ధికై పాటుపడుతూ సంఘ సభ్యులు నాకు అప్పగించిన విద్యుక్త ధర్మాన్ని జయప్రదంగా నిర్వహించగలనని మీ అందరి సమక్షాన పదవి ప్రమాణ స్వీకారం చేయించున్నాను. జై వాసవి. అందరికీ వేసినాక ఒకసారి ఫోటో దిగండి, బాగుండదు. ఇక సపరేట్ అంటే బాగుండదు. మీరు చెప్పులు విడిచి వెళ్ళండి. అరే కార్తీక్ అయిన వాళ్ళంటే ఇటు వస్తుంటే కొత్త వాళ్ళు తీసుకోవచ్చు, వేసుకున్న వాళ్ళు ఇటు రండి. ఇటు అక్కడ నిలబడి ఎవరైతే కప్పని మనం. వెరీ గుడ్. ఇటు తిరాదు ఫోటో. ఇక అందరు ఇట్లా ఇట్లా కండువ మోడల్ వేసుకొని బాగా వస్తుంది ఫోటో కూడా. మీరు అనుకున్నారు ఫోటో అని ఆలోచిస్తారు. అట్నే ఇచ్చారు, అట్నే ఇచ్చేస్తారు. లెవెల్ చేస్తారా? కిందికి మీద లెవెల్ చేయండి. అంటే లెవెల్ చేస్తారా? కార్తీక్ లెవెల్ చేస్తారా? చూడు రీ పడిన వాళ్ళ కొద్దిగా మహిళా కమిటీకి మాజీ ఉపాధ్యక్షురాలు రజిత గారు వేయాల్సిందిగా వర్గము పైన ఉంటే ఫొటోస్ దిగుతారు, మిగతా వాళ్ళు కిందికి రావాలరు. పిఎస్సీలు మధ్యలుండి ఏం కాదు వస్తారు. వాటర్ తాగుతారా? ఆనందమయంగా ఆనందదాయకంగా ఉండాలని ఆ జగన్మాత అయినటువంటి వాసవి మాతను వేడుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి విశ్వావసునామ సంవత్సర తెలుగు యుగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. చాలామందికి స్వామి దీన్ని పంచాంగ శ్రవణం అనాలా పంచాంగ పఠనం అనాలా అనేది ఒక సంశయం వచ్చింది. ఏమండి
చెప్పేవాడు ఉండాలి అంటే వినేవాడు ఉండాలి. చెప్పే వాళ్ళది వినాలి అంటే వినేవారు ఉండాలి. శ్రోతం కర్తుం కర్మః అన్నారు సంస్కృతంలో. అంటే శ్రోతలు ఉన్నప్పుడే ఆ చెప్పేటువంటి బోధకుడికి చెప్పబుద్ధి అవుతుంది. కాబట్టి మీరు ఆలకించాలి. అందుకే పంచాంగ శ్రవణంగా, ఎందుకంటే చెప్పేవాడు ఒక్కడు ఉండాలి, వినేవాళ్ళు చాలామంది ఉండాలి. చెప్పేవాళ్ళు చాలామంది ఉంటే వినేవాడు ఒక్కడు ఉన్నాడు అనుకోండి, అది పంచాంగ శ్రవణం అనదు. కాబట్టి చెప్పేవాడు ఒకడే ఉండాలి. అందుకే ఇక్కడ పంచాంగ శ్రవణానికి గాను ఇది ఎవరికి సాధ్యమవుతుంది? పంచాంగ శ్రవణము అంటే పూర్వజన్మ సుకృతం ఫలం లభేతన్నాడు. అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యము చేతనే ఈ వినలేరు. ఏమండి, జగదాలయంలో ఇంతమంది ఉన్నారు, అందరూ వినగలుగుతున్నారా అంటే వినగలుగుతున్నారు. ఎవరి పరిస్థితులను బట్టి, ఎవరి స్వామి, విశ్వావసు అంటే ఏమిటి? ఇది ఒక ప్రశ్న. విశ్వావసు ఇది గంధర్వ. మనకు 11 మంది బ్రహ్మ యొక్క సృష్టి లోపట బ్రహ్మ యొక్క మానసపుత్రులుగా 11 మంది గంధర్వులు ఉద్భవించారు. ఈ 11 మంది గంధర్వులలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణాన్ని కలిగినటువంటి గంధర్వులు. ఏమండి, ఒక తల్లికి 5 పిల్లలు ఉంటే 5 ఒకే తీరు ఉంటారా? ఉండరు. ఒకరి గుణం ఒకలాగా ఉంటుంది, ఒకరి గుణం ఒకలాగా ఉంటుంది. అట్లాగే ఈ 11 మంది గంధర్వులలో విశ్వావసుడు అనేటువంటి ఒక గంధర్వునికి ఏమి గుణం తెలుసా? అతడు కోపాన్ని చూడలేడు, దరిద్రాన్ని చూడలేడు, కష్టాన్ని చూడలేడు, దుఃఖాన్ని చూడలేడు. ఎక్కడైతే కష్టం, దుఃఖం, బాధ ఇవన్నీ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళను శాంతపరచడమే ఆ విశ్వావసువు యొక్క గుణము. అందుకే వివాహ సందర్భంలో కూడా ఈ యొక్క మహాసంకల్పము, కన్యాదాన మహాసంకల్పము చెప్పేటప్పుడు కూడా ఈ విశ్వావసు నామాం ఇది కళ్యాణ సమయే అని మనకు ఒక వచనం వస్తుంది. అంటే ఆ ఇద్దరిని కూడా ఏమి చెప్తున్నాం అక్కడ? విశ్వావసుని ఎందుకు స్మరిస్తున్నాం అంటే ఆ విశ్వావసు అక్కడ ఉండి వాళ్ళిద్దరిలో కోపమున్నా కూడా శాంతింపజేసి వాళ్ళ జీవితము సంతోషమయంగా జరగాలని ఆశీస్సులు అందజేసి వెళతాడు ఆ విశ్వావసు అనే గంధర్వుడు. ఇది విశ్వావసువు యొక్క నామానికి అర్థంగా వచ్చింది. ఈ విశ్వావసు నామ సంవత్సరము ప్రభవాది 6 సంవత్సరాలలో, మనకు తెలుగులో ఉన్నటువంటి 60 సంవత్సరాలలో 39వ సంవత్సరము ఈ విశ్వావసు నామ సంవత్సరము. ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేది భగవంతుడు అందరికీ కూడా కష్టసుఖాలు ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని ఆనందంగా ఇచ్చినటువంటి సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం. అంటే కష్టపడతాం కావచ్చు, కానీ ఫలితం అనేది శుభవంతంగా సుఖవంతంగా జరిపేటువంటి సంవత్సరము ఈ విశ్వావసు నామ సంవత్సరం అని మనకు పంచాంగం చెబుతూ ఉంది. స్వామి, ఇదంతా ఒకెత్తైతే అసలు ఈ పంచాంగ శ్రవణాన్ని వింటే ఏమిటి లాభం? ఎందుకు వినాలి? ఏమండి, మానవుడు ఫలాపేక్షపరుడు. ఫలాపేక్ష లేని ఏ పని కూడా చేయలేడు ఈ సమాజంలో. ప్రతి వ్యక్తి కూడా ఒక ఫల అపేక్షను, ఒక పని చేస్తున్నామంటే దాని వెనకాల ఒక ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు కదా. మరి ఇవాళ ఈ పంచాంగ శ్రవణం వల్ల మీకేం లాభం జరుగుతుంది అంటే, శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం దుశ్చప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యామృణాం ఆధుర్వృద్ధితముత్తమము శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మంగళం వసు